ఒకసారి అందరూ కూడా ఈ రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రించండి. ఇంకొకసారి చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. మంచిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ఒకరు చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనన్యులైన దేవుని కుమారులకున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయండి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతిల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కాలుగును. దేని స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరూ కూడా బైబిల్ తెరిచారు కదా, చదువుకున్న వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన ఈ పత్రికలో 2వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల్లో రాయబడిన మాటలు చాలా ఉన్నాయి కదండి. అన్నిటినీ మనము ధ్యానం చేసుకోవడానికి లేదు, కానీ ఒక మాట మనం చదువుకున్నాం ఇందులో. ఏమిటి అంటే, ఇక్కడ దైవజనుడు అపోస్తుడైన పౌలు ఒక సంఘానికి రాస్తూ ఉన్నట్టు ఉత్తరం అండి. రాస్తూ చాలా ఈ మాటలు మీరు గమనించారో లేదు, సముద్రం గమనించారు, తన చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. మీరు గమనించారా? 3 వచనాలు చూశారు, మీరు గమనించారో లేదు? దైవజనుడు ఎంతో ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో తన సంఘాన్ని గురించి మాట్లాడుతున్న విషయం ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, ఎంత ఆనందంగా మాట్లాడుతున్నాడు, ఎంతగా దేవుని వైపు చూసి సంఘం విషయంలో మాట్లాడుతున్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువుదామా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, మీరు మూర్ఖమైన వక్రజనము అంటే మీరు అని ప్రారంభించాడు. మీరు అంటే ఒకసారి గమనించాలి, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఏమండి. మీరు అని చెప్పి ఆ సంఘం, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘముల గురించి మాట్లాడుతున్నది. మీ మధ్యన వక్ర జనం ఉన్నారు, అంటే చెడ్డ జనం ఉన్నారు. దేవునిని నమ్మకోకుండా, దేవుణ్ణి అనుసరించుకోకుండా లోకంలో బ్రతికేటి జనం ఉన్నారు. ఆ జనం ఎవరంటే వక్ర జనము అన్నాడండి. అంటూ మీరు మూర్ఖమైన అంటే చాలా మూర్ఖులు అన్నమాట. అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రజలు మూర్ఖమైన వారు. అక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ఒక దైవజనుడి ద్వారా లేక పౌలు గారి ద్వారా అక్కడ కట్టబడినటువంటి పరిచర్య క్రమాన్ని మనం చదివితే, ఆ జనముల గురించి మాట్లాడుతూ లేక సంఘాల గురించి మాట్లాడుతూ వాళ్ళ మధ్యన మీరున్నారు. వంకర జనము, మూర్ఖ జనము, వాళ్ళ మధ్యన మీరు ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసుంటే నిరపరాధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే, సంఘం ఎప్పుడు కూడా నిరపరాధులుగా ఉండాలి ఏమండి. నిరపరాధులుగా ఉండాలి, అపరాధులుగా ఉండకూడదు. అర్థమైందా? ఇక్కడ సంఘం ఎప్పుడు అపరాధులుగా ఉండకూడదు, కానీ నిరపరాధులుగా ఉండాలి అంటూ సంఘం చాలా నిరపరాధులుగా ఎంతో చక్కగా ఉందంటే, నిష్కళంకులను అంటే కళంకము లేని వారిగా ఆ సంఘం ఉందంటుంది. ఇంకా అంటున్నాడు అనన్యులు అని అంటున్నాడు. అని దేవుని కుమారులగునట్లును అని చెప్పి సడుగులను సంశయములను మాని సమస్త కార్యములు
చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఏం చేయాలంటే సంఘం ఏం చేయాలంటే సమస్త కార్యములు చేయాలి. అది చిన్నదా అనేది కాదు, అది పెద్దదా అనేది కాదు, అది భారమైంది అనేది కాదు, ఇది భారం కాదులే పర్వాలేదు అనేది కాదు. అది ఏదైనా కానీ సంఘములో దేవుడు తన సంఘానికి తన సేవకులకి ఇచ్చినట్టు ప్రతీది కూడా ఏదైతే ఉందో సమస్త కార్యములను సంఘమే చేసుకోవాలి, దైవజనుడితో కలిసి. దేవునికి స్తోత్రం. ఏమని ఇది చెప్పుకుంటూ వస్తూ అన్నాడు, అట్టి జనముల మధ్య, ఎట్టి జనముల మధ్య, మూర్ఖులైన జనముల మధ్య లేక వంకర జనము, ఏమండి ఇలాంటి ప్రజల మధ్య మీరు జీవవాక్యమును చేపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని స్తోత్రం. కనబడుచున్నారు. అబ్బా చూడండి, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నమాట. అంటే ఇప్పుడు సంఘం చేతుల్లో ఏముందండి చెప్పాలి? జీవవాక్యం. దేవునికి స్తోత్రం. జీవవాక్యం. సంఘం చేతిలో జీవవాక్యం ఏది ఉన్నా లేకపోయినా, నీ చేతిలో డబ్బు లేకపోయినా, నీ ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా, నీ ఇంట్లో సమస్యలు ఉన్నా, నీ ప్రాంతంలో అనేక పరిస్థితులకి అనుకూలమైన నీకు లేకపోయినా కానీ నీ దగ్గర ఏముండాలంటే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం ఈ రోజున దేవుని వాక్యం కలుగుంటే అన్నీ కలుగున్నట్లే. ఓకేనండి, ముందుకు వెళ్దాం. ఎందుకంటే నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ వాక్యము మీరు మూలవాక్యంగా పెట్టుకోండి. ఏమండి ఏమనంటే అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరి గురించి మాట్లాడతాడు? సంఘాన్ని గురించి అండి. ఏమండి అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని. అతని యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి సంతోషాన్ని కూడా ఎలాగే వ్యక్తం చేస్తానో చూసారా? తన సంఘాన్ని గురించి నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, వ్యర్థంగా ప్రార్థన చేయలేదు, నా ప్రార్థన వ్యర్థమవలేదు, నా వాక్యము వ్యర్థమవలేదు, నా పరిచర్య వ్యర్థమవలేదు, నా ప్రయాస వ్యర్థమవలేదు, నా కష్టము వ్యర్థమవలేదు, నా ఉపవాస ప్రార్థనలు వ్యర్థమవలేదు. నేను ఎంతగానో కన్నీటి కాల్చి 1కి 2 సార్లు చెప్పి వాళ్ళకి అసహించుకున్నా, తిట్టినా, కొట్టినా, ఏదన్నా లేదా నిందేసిన, ఇంకోటేసిన, చివరాఖరి వాళ్ళ దగ్గర ఏం చూసానో తెలుసా? వాక్యం అనేది వాళ్ళ జీవితాల్లో చూశానని. కనుక నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసంటే నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. ఎంత సంతోషంగా మాట్లాడుతున్నాడని. వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని. ఒక రోజున క్రీస్తు దినం వస్తుంది, క్రీస్తు రాకడొస్తుంది, నాకు అతిశయ కారణము కలుగును. ఎవరి ద్వారా నాకు అతిశయం కలుగుతుందండి? యేసు ప్రభు రాకడ వస్తుందట. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఏమవుతుందండి? యేసు క్రీస్తు వారి యొక్క రాకడ వస్తుందటండి. ఆ రాకడలో నేను ఎంత పడతాను చూడండి. ఇంకా మీరందరూ ఎంత పడతారు? ఆమె చెప్పండి. అదే చెప్తున్నాను, సంగమా మీరు ఎత్తబడతారండి. ఆ ఎత్తబడిన తర్వాత క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం ఏంటో తెలుసా? ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాను అని అక్కడ అతిశయించను, ఎంత పెద్ద మందిరము కట్టాను అతిశయించను, ఎంత సంపాదించాను అని అతిశయించను. లోకంలో ఏదో సంపాదించిన తర్వాత క్రీస్తు రాకడలో పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను అతిశయించవలసింది ఏంటో తెలుసంటే, ఎవరు చూసి అతిశయిస్తానో తెలుసా? క్రీస్తు యేసునందు అనగా రక్షింపబడినటువంటి సంఘమును చూసారా? వాళ్ళ ద్వారా నాకు అతిశయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారని సిద్ధపడదాం. దేవుని స్తోత్రం కలిగిన. అది ఒక భక్తులు పాడిన పాట ఉంటుంది. రాకడని రైలు బండి వస్తున్నది, రాకడని రైలు బండి వస్తున్నది, రాకడని రైలు బండి వస్తున్నది, రాకడని రైలు బండి వస్తున్నది,
అందులో పరిశుద్ధులకు చోటున్నది, మంచి చోటున్నది, చక్కని చోటున్నది, భలే చోటున్నది, భలే చోటున్నది. మీకు అర్థమవుతుందండి? కానీ యేసు రాకడ వస్తుంది గనుక దేవుని పిల్లలారా, సంఘం ఈ రోజున దేవుని వాక్యం చెప్తూ ఉన్నమాట. ఈ సంఘము యేసు క్రీస్తు నందంటండి లోకమందు ఎలుగు కలిగిన జ్యోతుల వలె కనబడవలెను అని ప్రభు చెప్తున్నాడు. అది చదువుకున్నాం. ఏమని? మీరు జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడవలెను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ జ్యోతి? కేకు జ్యోత? ఏ జ్యోతి? శానాపతుల జ్యోత? ఏ జ్యోతి? జీవన జ్యోత? ఏ జ్యోతి? దేవుని పెట్టినారా? లోకమందు జ్యోతుల వలె కనబడాలంటే సంఘము జ్యోతుల వలె అంటే జ్యోతి కదా. జ్యోతి అంటే మీకు చెప్పనక్కర్లా, అక్కడెక్కడో జ్యోతి వెలుగుతుందండి కదా కదండి, అక్కడెక్కడో జ్యోతి వెలుగుతుందండి కదా. నిజంగా ఆ రోజు వెళ్తేనంటే ఏంటంట? మోక్షం. సరే, మోక్షం లేదో కాదు, అది ఆ జ్యోతి ఎరుగుతుందో లేదో నాకు తెలియదు కానండి, అది చూసినప్పుడు మోక్షం వెళ్తారో లేదో నాకు అనవసరం కానండి. సంఘంలో స్త్రీలేంటి మీరు, పురుషులేంటి మీరు, నాతో సహా మీరందరూ జ్యోతులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకా మరొక జ్యోతిని చూడడం ఏంటంటే, అయ్యమూర్తి గారు ఇంకో జ్యోతి అవసరం, మనమే జ్యోతులం అయితే ఇంకొక జ్యోతిని చూడడానికి వెళ్తున్నాం ఏంటండి? దయచేసి మానేయండి అలాంటి జ్యోతుల గురించి మాట్లాడారనుకో. అమ్మ నరసింహుడి గారు జాగ్రత్త, ఇలాంటి జ్యోతుల గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్త, మీ దగ్గర మా దగ్గర అందరి దగ్గర కదా. కనుక దయచేసి నేనే జ్యోతి, నీకే జ్యోతి? దేవుని స్తోత్రం. అందరూ జ్యోతులే, అందరు దేవుని స్తోత్రం చెప్పండి. మగవారి జ్యోతే ఏంటండి? ఆడవారి జ్యోతి. దేవుని స్తోత్రం కలుగుతుంది. జ్యోతి ఏం చేస్తుంది? జ్యోతి ఏం చేస్తుంది? అది ఎలుగునిస్తాడు. హల్లెలూయా. జ్యోతి ఎలుగునిస్తాడు. ఈ రోజున లోకానికి ఎలుగునిచ్చే జ్యోతులు ఎవరు అంటే క్రైస్తవ సంఘమే. అది ఎవరు కాదు, మీరే. కనుక ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడ జ్యోతి వెలుగుతుంది, ఆ జ్యోతిని చూడడానికి వెళ్తున్నాము, ఆ జ్యోతిని అనగా చూసి మేము మోక్షానికి వెళ్తామని చెప్పాను అనుకోండి, ఓ నాయనా మీరు అంటారో ఆ జ్యోతిని చూస్తే నరకంలోకి వెళ్తారేమో, కానీ ఇదిగో యేసునందు నేను ఒక జ్యోతిని, నాకంటే ఒక పెద్ద జ్యోతి ఉంది, ఆ జ్యోతి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి యేసయ్య అనేది ఏంటండి? జ్యోతి దగ్గరికి, జీవన జ్యోతి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ జ్యోతి అంటే? జీవన జ్యోతి. నీ జీవితానికి వెలుగునిచ్చే జ్యోతి, నీ జీవితాన్ని పరలోకములు తీసుకెళ్లే జ్యోతి, నిన్ను వెలిగించే జ్యోతి, నిన్ను బలపరిచే జ్యోతి, నీవు లోకానికి వెలిగయ్యే జ్యోతిగా చేసే జ్యోతి యేసయ్య అనే జ్యోతి. దేవునికి స్తోత్రం. ఏమండి? అయితే మీరు లోకమునకు ఏమై ఉన్నారట? జ్యోతులు అన్నారు. ఎప్పుడు జ్యోతులై ఉంటారు అంటే వాక్యమును చేతిలో పట్టుకుంటే. వాక్యము మీ దగ్గర ఉంటే, చేతిలో పట్టుకోవడం అంటే బైబిల్ చేతిలో పట్టుకోవడం కాదండి. చేతిలో పట్టుకోవడం అంటే ఏంటి తెలుసా? నీ దగ్గర నీ మనసులో నిరంతరము నిత్యము యేసయ్య వాక్యము, యేసయ్య మాటలు, యేసయ్య జీవవాక్యము నీ దగ్గర ఉంటే నువ్వెవరివో తెలుసంటే లోకమందు జ్యోతి వలె కనబడుచున్నట్టు వాడివై ఉన్నావు, దానివై ఉన్నావని
మీకు తెలియజేస్తున్నాను. నిన్ను జ్యోతిలాగా చేయడానికి, జ్యోతి వలె చేయడానికి గల కారణం ఏమిటి అంటే, అలా గల కారణం సంఘం ఈ రోజున జ్యోతిగా మారిపోయింది. సంఘములో విశ్వాసులు జ్యోతుల వలె మారిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అని చెప్పండి. బైబిల్లో మీరు అపోస్తుల కార్యం చదివినప్పుడు ఒకసారి నాకు అపోస్తుల కార్యం మీరు చదివారో లేదో నాకు అపోస్తుల కార్యం చదివినప్పుడు అపోస్తులైన పౌలండి మర్నాడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో, మర్నాడు అనగా ఏదో చోటకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆ రాత్రి అంతా కూడా ఏం చేశాడంటే మందిరంలో కూర్చుని, లేక సమాజ మందిరంలో కూర్చుని, ఆ చోటులో కూర్చుని, ఆ యొక్క బిల్డింగ్లో కూర్చుని వాక్యం మొదలెట్టాడంటే. మొదలెడుతూ ఉంటుంటే వాక్యము చెప్తూ ఉంటే అక్కడంటే అనేక దీపములు వెలుగుచుండెను అని రాశాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ వెలుగుతున్నాయండి? ఆయన వాక్యం చెప్తూ ఉంటే, ఆయన కూర్చున్న చోట, ఆయన నుంచున్న చోట, ఆయన మాట్లాడుతున్న చోట ఆలోచించారు. ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో, ఎక్కడైతే ఉన్నాడో ఆ చోటులో అంటండి ఎవరున్నారంటండి అనగా తీసేది మీరు చెప్తుంటే చదివేసేయండి కాదు. చూద్దాం, మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. చూసారా? చదివారా? చూడండి ఎక్కడ ఉందో వాక్యం. ఓకేనా? 20వ అధ్యాయం అపోస్తుల కార్యం. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే 9వ వచనంలో ఉంటుంది, కానీ 7 నుంచి 8, 9 వచనాలు చదువుకున్నామా? ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అలాగే చెప్పండి. ఆదివారము మేము రొట్టె విరుచుట అంటే ప్రభురాత్రి సంస్కార ఆరాధన అండి. మీకు అర్థమైందా? పౌలు గారు ఆరాధనలో ఉన్నాడు. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు ఎల్లాలని ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి పగలంతా మాట్లాడాడంట. మీరు వినాలండి, పగలంతా మాట్లాడాడట, ఉదయం అంతా మాట్లాడు, మధ్యాహ్నం మాట్లాడాడు, అనగా పగలంతా మాట్లాడి ఆ సాయంత్రం మాట్లాడి అర్ధరాత్రి కూడా మాట్లాడుతున్నాడు అంటే. నిజంగా ఆయన మాట్లాడుతుంటే అక్కడ కూర్చుని విశ్వాసాలు బట్టి వందనాలు చెప్పాలి. ఫాస్ట్ పౌలు గారిని బట్టి కాదు కదండి, అక్కడ కూర్చుని విశ్వాసం బట్టి నేను స్తోత్రం కలిగి అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుతుండేను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మేడగదులు ఏమున్నాయంటండి? ఆ దీపములు ఉండెను. అనేక దీపాలు ఉన్నాయట. చూడండి, ఆ దీపాలు దేవుని బిడ్డలారా వాక్యము చేత నింపబడిన దీపాలు, వాక్యము చేత వెలిగించబడిన దీపాలు. ఆ దీపాలే ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షణ పొందిన, మారు మనసు పొందినండి విశ్వాసులైన సహోదరి సహోదరులు. దేవునికి స్తోత్రం. వీరు దీపాలుగాను జ్యోతులుగాను దేవుడు వారిని సిద్ధపరిచాడు. మనం కూడా ఏం చేయాలంటే జ్యోతులుగాను దీపాలుగాను ఉండాలి. ఎందుకంటే మనము కొంతమంది వెలిగించేవారిగా ఉండాలి. వెలుగు సహాయపడుతుంది అందరికీ. చీకటి ఎవరికైనా సహాయపడుతుందండి? చీకటి ఎవరికైనా సహాయపడుతుందా? పడదు. కానీ వెలుగే సహాయపడుతుంది. ఆ వెలుగును మనము కలిగి ఉంటే, ఆ వెలుగుని మనము మనలో ఉంటే కొంతమందికి ఎలుగైన వారిగా ఉంటాము, లేక మార్గము కలిగిన వారిగా ఉంటాయి. యేసే అన్నాడు, నేనే మార్గము సత్యమునై ఉన్నాను కనుక నా ద్వారా వచ్చిన అందరూ పరలోకం వెళతారన్నాడు కనుక, తండ్రి దగ్గరికి వెళ్తారన్నాడు కనుక, ఆయన ద్వారా భూలోకమును సంఘములో వాక్యము చేత పట్టిన మీరందరూ కూడా, సంఘములో విశ్వాసులందరూ కూడా జ్యోతుల వలె వెలుగుతున్న దీపాల వలె అనేక మందిని పరలోకం తండ్రి దగ్గరికి, పరలోకాన్ని నడిపించే వ్యక్తులుగా మీరు ఉంటున్నారని, చేస్తున్నాడని, మిమ్మల్ని జ్యోతులుగా అందుకే చేశాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మొదటిగా యేసు ప్రభు వారు ఎవరై ఉన్నారు అంటే, నువ్వు జ్యోతిపై ఉండడానికి, వెలుగు ఉండడానికి గల కారణం యేసు ప్రభు.
కనుక ఆయన ఏమై ఉన్నాడో మొదటగా తెలుసుకుని తర్వాత కొన్ని విషయాలు మన గురించి మాట్లాడుకుందాం. అందరూ ఇప్పుడు బైబిల్ తెరిచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక తెరవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో యేసు ప్రభు ఏమై ఉన్నాడో మొదటిగా యేసు ప్రభుని గురించి కొంత తెలుసుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. వినాలి అందరూ కూడా మనసులో పెట్టండి. వాక్యం వినేవాళ్ళు చదివేవాళ్ళు అందరూ గమనించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఏమై ఉన్నాడో మనం నేర్చుకున్నాక మనం ఏమై ఉన్నావో కొద్దిపాటిగా నేర్చుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు మొట్టమొదటిగా వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి చదవండి. అస్సలు ఆయన యందు చీకటి లేదు కనుక దేవుని పిల్లలమైన మనలో కూడా చీకటి ఉండకూడదని దేవుడు కోరుకుంటాడు. ఆయనతో కూడా ఏంటండి ఎవరితో? ఆయనతో సావాసం అంటే ఆయనని వెంబడిస్తున్నామండి. మేమండి సహోదరులమండి, మేము విశ్వాసులమండి, మేము బాప్తిస్మము పొందామండి, మేము ప్రభురాత్రి బలం తీసుకుంటామండి, మేమండి ఆయా కార్యక్రమాల్లో ఉంటామండి అనేటువంటి ఆయన సావాసములో అంటున్నాడు. ఆయన సావాసము కలిగిన వారైనట్లుగా మాట్లాడుతున్నాడు. చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల ఏంటండి మనము అబద్ధం ఆడుతున్నాం కానీ నిజం మాట్లాడట్లేదు అంటున్నాడు. చూడండి, అబద్ధాలు ఆడుతూ సత్యం అనేది చేయకోకుండా మనం అసత్యంలో బ్రతుకుతామని మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అంటే సంఘము, మనము అంటే రక్షణ పొందిన వారు, మనము ఏమై ఉంటామంటే ఆయనతో అన్యోన్య సావాసం అంటే ఎడదీగిన సావాసం అనగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే సావాసము, అన్యోన్య సావాసం ఎవరిలాగినా రావడం కష్టం. ఆయనతో అంత గొప్ప సావాసము నీకు కలుగుతుంది అంటాడా. అప్పుడు ఏం కలుగుతుంది? అలాంటి సావాసం వల్ల నీకు ఏం కలుగుతుంది అంటే అప్పుడు యేసుక్రీస్తు అనే వాని యొక్క రక్తం ప్రతి పాపముల నుండి మన పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు వెలుగులో నడుచుకుంటా అనే మాట కనపడుతుంది. మొదటిగా యేసు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో నడుచుకుంటే నువ్వు ఏమై ఉంటావో తెలుసంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కిందాక చదివినట్లుగా వాక్యమును చేపట్టిన వాడుగా, వాక్యము అనగా కలిగిన వాడిగా, వాక్యము అనేది నీ యొక్క అంతరంగంలో ఉండటం వల్ల నీవు వెలుగై ఉంటావు, జ్యోతివై ఉంటావు. ఎప్పుడంటే ఆయనతో అన్యోన్య సావాసం. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయనతో, ఆయన మాటలో, ఆయన యొక్క నడవడిలో, ఆయన చెప్పిన దానిలో తూచ తప్పకుండా బ్రతికేటటువంటి సోదరి సంఘము, సహోదరి సంఘము, దేవుని పిల్లల సంఘము ఏమై ఉందంటే ఇదిగో ఆయనతో నడుచుకుంటారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. పేతురు రాసిన పత్రిక ముందుకు వెళ్ళిపోతున్నారు. కనుగా ఉంది కదా. పేతురు రాసిన పత్రికలో రండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చాలండి. ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏంటంటే వెలుగును ఆరాధించాలనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమనంటే చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరంటే ఆశ్చర్యకరుడు కదా. ఆయన వెలుగు కరెంటు ద్వారా వచ్చిన వెలుగు లాంటిది కాదండి. ఆయన వెలుగు కిరసనాల పోసిన దీపం బుడ్డి లాంటిది కాదండి. ఆయన వెలుగు
ఆయన వెలుగు నూనె పోసి ఒత్తు వెలిగించినంటి వెలుగు లాంటి వెలుగు కాదండి. ఇవన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయి, ఆరిపోతాయి. ఆ యొక్క వెలుగులన్నీ ఏంటంటే కరెంట్ ఉందని చెప్పి కూడా, ఆ విద్యుత్ ఉందని చెప్పి కూడా ఈ బల్బు వెలుగుతుంది, ఈ లైట్ ఉంటుంది. ఆ నూనె ఉన్నంత కాలం, ఆ కిరసనాలు ఉన్నంత కాలం ఆ యొక్క పమ్మిదిలో ఉన్నది దాన్ని ఏమంటాం, ఒత్తు, ఆ ఒత్తు వెలుగుతుంది. ఇంకా అది లేదనుకోండి. అయితే యేసు అనేటువంటి వాడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన ఎలుగు. ఏమంటే ఆ ఎలుగులో మనం సంచరిస్తే, ఆ ఎలుగులో మనం ఉంటే నిరంతరము నిత్యమును కూడా వెలిగించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటి మన దగ్గరికి రాదండి. వాక్యం నీ చేతిలో ఉందిగా, వాక్యం నీ హృదయంలో ఉందిగా, చీకటి రాదండి, అసూయ రాదండి, రకరకాల ఆలోచనలు అనగా లోక సంబంధమైన రావండి. వస్తాయి అని అంటే వాక్యం అనేది లేదు, వాక్యం అనేది వెలుగులో లేదు, వాక్యం అనేది వెలుగులో నీవు ఉండట్లేదు. కనుక యేసు అంటున్నాడు ఈరోజు, నేను ఆశ్చర్యకరమైన వెలుగును అంటున్నాడు. ఆ వెలుగును మనం ఆరాధించాలి. ఆ దేవుడు వెలుగు కనుక అందులో నడవాలని మనం చెప్పుకున్నాం. ఆ దేవుడు ఎలుగై ఉన్నాడు కనుక ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి. ఎన్ని ఆరాధన చేయాలన్నా, నడవాలి అన్నా కానీ మనం ఏం చేయాలంటే వాక్యమును పట్టాలి. ఏం పట్టాలంటే వాక్యమును పట్టాలి. ఎక్కడ పట్టాలి? హృదయంలో పట్టాలి, చేపట్టాలి. నీ చేతుల్లో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీ యొక్క హృదయ అంతరంగంలో కూడా వాక్యం ఉండాలి. నీ శరీరం అంతా ఉండాలండి వాక్యం. నీ శరీరం ప్రతి నరాలలో కూడా ఏముండాలండి? వాక్యం ఉండాలి. ఏంటి నరాలలో కూడా వాక్యం వెళ్ళిపోతుంది అంటారా? ఎముకల్లోకి వెళ్ళిపోతుంది అంటారా? కండరాల్లోకి వెళ్ళిపోతుంది అంటారా? నరాల్లోకి వెళ్ళిపోతుంది అంటారా? మూలికల్లో కూడా వెళ్ళిపోతుంది అంటారా? వెళ్ళిపోతుందండి వాక్యం. చూద్దాం, టేబుల్కి రాసుకుంటాం. చదవండి 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాలమును బట్టి చూచితే ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి అందరూ. ఎందుకనగా దేవుని వాక్యము ఇదండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, సజీవమైనది, బలమైనది, సజీవమైనది, బలమైన. ఒకసారి దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సజీవుడు కావా? వాక్యం నీ దగ్గర ఉంటే సజీవమైనది. నీకు బలం లేదా? దేవుని వాక్యం బలమైనది. తర్వాత రెండంచుల గల, అబ్బో రకరకాల ఖడ్డాలు ఉండొచ్చునేమో కానీ రెండంచుల గల ఎటువంటి ఖడ్డముకైనను వాడిగా ఉండి ఏంటంటే ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఏ పార్టీ గుండి అనే ఊపిరితిత్తులు, ఇంకోటి గది, 2 గదులు లేవదు, అంత మొత్తం విభజించినంత మట్టికు ఏం చేస్తుంది? అబ్బా వెళుతూ దూరుతూ వెళుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. అబ్బా ఎంత మంచి వాక్యము. అందుకే ఆ వాక్యాన్ని మనం ఏం చేద్దామండి? గౌరవిద్దామండి. దేవుని స్తోత్రాలు. మీ ఇంట్లో యేసు ఫోటోని మీరు గౌరవించకపోయినా యేసయ్య ఏమి అండండి. మీ ఇంట్లో యేసు ప్రభు ఫోటో ఒకరు పెట్టుకుని దానికి 100 సార్లు మొక్కకపోయినా యేసయ్య ఏమి అండండి. దేవుని వాక్యాన్ని గౌరవించండి, వాక్యానికి విధేయులు అవ్వండి. ఆ వాక్యము నీ జీవితంలో ఆశీర్వదించారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా
శక్తి సంపూర్ణుడా. అది గట్టిగా పడతాయి. యేసు వందనమయ్యా, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఈ వాక్యమే సమతల భూమి చీకటగల చూసారా వాక్యం ఎంత శక్తి ఉందో. నా పాదములను ఎంత మంచి వాక్యం అండి. ఆ వాక్యం ఎంత గట్టిగా ఆలోచించండి. ఏంటది వాక్యం? యుద్ధమునకు సిద్ధమును ఇచ్చుచున్నది, అపవాది వేయు అగ్ని బాణములను. కట్టెలు కట్టుకొని వివేచున్నది. చూసారా ఎంత మంచి వాక్యము. ఈ వాక్యమే మనం ఎన్నో పాఠ్యాలు నమ్ముతున్నాం కానీ ఆ పాఠ్యాల కంటే గొప్పది దేవుడు ఒక వాక్య విషయం. అబ్బా నీకు ఎంత బంగారం ఉంటే దాటి లాగకండి. ఆ బంగారం వాక్యం కంటే గొప్పది. మీ చేతుల్లో ఉందండి దేవుని వాక్యం. ఇది నవల కాదండి, మీ చేతిలో ఉంది. ఏదో అనగా రకరకాల బయట ఉన్న పుస్తకాలు లాంటిది కాదండి. ఇది నీ శరీరం, నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ అవయవాలు, నీ కీళ్ళు, మూలికి లరికి కూడా దూరినంతా బట్టి వాక్యాన్ని చూడమండి. వాక్యానికి అవకాశం ఇవ్వండి. వాక్యానికి అంతరంగంలోనికి అనగా చొరబడినట్లుగా దానికి అవకాశం ఇవ్వండి. అప్పుడు మీరేమైపోతారో తెలుసా? రత్న రాసుల కంటే, పాల కంటే గొప్ప విలువైన వారిగా మీరు సిద్ధపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? ఆశ్చర్యకరమైన వెలుగని. ఆ వెలుగులోనికి వచ్చిన వారులారా తిరిగి చీకటిలోకి వెళ్ళకండి. ఆ వెలుగుని ఆరాధించండి. ఆ వెలుగుని కలిగి ఉండండి. ఆ వెలుగును కలిగి ఉండటం వలన ఆ వెలుగు మనకి ఏమి ఇవ్వబోతుంది అంటే రోమిలికి రాసిన పత్రిక
చదవండి ఒకసారి. ఆ వెలుగు ఏమవుతుంది? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనం చదువుతారా? రాత్రి చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది గనుక మనము అంధకార క్రియలను చూడండి మళ్ళా ఏమంటున్నాడంటే ఇక్కడ రాత్రి చాలా గడిచి పగలు సమీపము ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. హల్లెలూయా. సంఘం ఏం ధరించుకోవాలటండి? తేజో సంబంధమైన, ఎలుగు సంబంధమైన, జ్యోతి సంబంధమైన. మీకు అర్థమైందండి? గమనించండి. ఇందాక సంఘాన్ని గురించి పాలు గారు మాట్లాడుతూ ఎలా ఉన్నారు మీరంటే, లోకమంది మీరు ఎలాగున్నారంటే వాక్యమును చేపట్టి లోకమంది జ్యోతుల వలె ఉన్నారు. గమనించండి. ఎలుగై ఉన్నారు, ఎలుగుచున్న జ్యోతి వలె ఉన్నారు. యేసుప్రభు కూడా చెప్తాడు కదా, మీరు ఎలా ఉండాలి అని అంటాడండి? కొండ మీద ఉన్న దీపము వలె ఉండండి అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనూ 6వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. దేవుడికి స్తోత్రం కావాలి. ఎవరు ఉండాలి? దేవదూతలు ఉండాలా? ఎవరు ఉండాలి? పరలోక వాసులు ఉండాలా? కాదే. మిమ్మల్ని గురించి కదా మాట్లాడే యేసు ప్రభు, మళ్ళీ గురించి కదా మాట్లాడే యేసు ప్రభు. లోకంలో క్రైస్తవ సంఘాన్ని గురించి మాట్లాడే మీరు కొండ మీద ఉన్న ఏంటంటే కొండ మీద ఉన్న దీపం. కొండ మీద ఉన్న దీపం ఎవరికైనా కనపడకోకుండా ఉంటుందా? మనుషులు అది కాదు, అది మనుషులు దీపం ఇచ్చారు సరస్వతం. అది కానీ కొండ మీద పెట్టిన దీపం వల్లే. కొండ మీద పెట్టిన దీపం ఏమంటే, ఒక పట్టణంలో ఒక కొండ ఉందండి, ఆ కొండ మీద పెద్ద ఎలుగు వస్తుందండి, కనపడకోకుండా మరుగై ఉంటుంది అంటారా? కనపడద్దు అంటారా? కనపడుతుంది. చెప్పండి. మీరు అలాగ ఉండాలన్నాడు ఎవరో? యేసుప్రభు పిల్లలు కదా. మీరు ఉప్పు అయి ఉండాలి లోకం కన్నా, మీరు అలాగే అయి ఉండాలి. ఉప్పు నిసారమైతే దేని వల్ల సారం కలుగుద్ది? క్రైస్తవులారా మీరు ఉప్పు అంటారా అంట. క్రైస్తవులారా, బాప్తిసం తీసుకున్న వారులారా మీరు క్రైస్తవులు అంటే, యేసుప్రభు నమ్మిన వారులారా మీరు క్రైస్తవులారా మీరు ఉప్పు అంట. మనం ఉప్పు అంటండి, అలానే చెప్పండి బాబు. ఉప్పు అంటండి. ఉప్పు నిసారం అయితే, నిసారం అంటే సారం లేని దాన్ని ఏమంటారు? అనమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు అందరికీ వచ్చేసి ఏంటంటే ఏం ప్యాకెట్ అయ్యి సాల్ట్ ప్యాకెట్లు వచ్చినాయి. పూర్వకాలంలో ఉప్పు ప్యాకెట్లు ఉప్పు కొన్నప్పుడు అప్పుడప్పుడు ఆ ఉప్పులు అక్కడక్కడ ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు కొన్ని ఉప్పు గడిలో గెంజిలో కానీ నీటిలో కానీ లేకపోతే అనగా మజ్జిగలో కానీ, మజ్జిగలో కరక్కోకుండా రాళ్ళు లేక ఉంటాం, తీసి పాడేస్తా ఉంటాం. మీరు గమనించారు. నేనైతే చాలాసార్లు పాడేసాను. ఏమండి అది కరగట్లే. ఇలా కారణం అది కరగట్లేదు, అది నిసారం అవ్వట్లేదు. నిసారం అంటే సారం అవ్వట్లేదు. అది దాన్ని ఏం చేయాలి? శివరాత్రి భూమి మీద వేసి ఏం మనుషుల చేత తొక్కబడుతుంది. లేకపోతే అది ఏంటి? శివరాత్రి అగ్నిలో పడేయాలంటండి. అగ్ని వలన మాత్రమే ఏమవుతుందండి అది అని చెప్పొచ్చాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఈరోజు దేవుని పిల్లలారా, క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుని సంఘం అనగా కొండ మీద ఉన్న దీపం వల్లే కనబడాలి. అందరికి వెలుగునివ్వాలి. అబ్బా ఏం వెలుగుతుందండి, ఏం వెలిగింపబడుతుందండి అనగా పట్టణానికి వెలుగండి. ఏంటండి? అనగా పట్టణానికి వెలుగండి. ఏంటండి అది? అనే కొండ మీద ఉన్న దీపం అండి. ఏ కొండ మీద ఉన్న దీపం? యేసయ్య కొండ మీద ఉన్న దీపం అండి. యేసయ్య కొండ మీద ఉన్న దీపం అండి. మరి ఏమో కొండ మీద ఉన్న దీపం కాదు. దేవుని బిడ్డలారా, మళ్ళీ వెళ్ళిపోకండి. మళ్ళీ ఎక్కడికి కిరణాలకి వెళ్ళిపోకండి మీరు. మరి దేవుడు చిదగొట్టేస్తాడు, గుంట్లు కొట్టించుకోకండి. మళ్ళీ అక్కడ వెళ్ళకండి వెళ్ళి. దేవుని స్తోత్రం కలగండి కాక. దేవుని పిల్లలైన మీరు గమనించారు. కొండ మీదకి వెళ్ళకండి. వెళ్తారేమో జాగ్రత్త. దుర్గారా పట్టుకోవచ్చు జాగ్రత్త. నీ కూడా చాలా మంది కొండ మీదకి వెళ్తారు. ఆ మధ్యలో ఒకసారి వెళ్ళారు. దేవుని స్తోత్రం. వెళ్ళారు పర్లేదు, కానీ కొండ తీసి తెచ్చుకోకండి. వెళ్ళారు టూరిస్ట్గా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మరీ దారుణం ఏంటంటే నేనున్నాను, ఎలా ఉంటుందో పరిస్థితి అక్కడ వాతావరణం ఏంటో నేను వెళ్ళి చూస్తాను.
వస్తాను. కానీ అక్కడ దాన్ని సంకల్పం పెట్టుకొచ్చి సిద్ధం పెట్టుకుంటే ఎలా చెప్పండి? అది న్యాయం కాదు అంటాను నేను. దేవుని స్తోత్రం. అది దేవుడికి ఇష్టం కాదు అంటాను. దేవునికి స్తోత్రం. అలా చెప్పండి. ఎందుకంటే అక్కడికి చెయ్యకూడదు. సంకల్పం పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైందా? అక్కడ చేయకూడదు. అక్కడ టెంకాయలు కొట్టకూడదు. అక్కడ పనిమానం చేయకూడదు. అక్కడ లేకపోతే ఏదో చేయకూడదు. అక్కడ బొట్లు ఎట్టుకోకూడదు. బోనాలు ఎట్టుకోకూడదు. అక్కడ ఏదైతే చేస్తారో చూసా అదే సంకల్పం ఎట్టుకొచ్చి ఇంటికాడికి వచ్చినారు అదే చేస్తే వేసి అందుకని మీ కొంతమంది అక్కడికి ఇలా చేస్తారు కానీ వెళ్ళొద్దని చెప్పి పాస్టర్ గారు చెప్తారు. అంతేగాని ఇష్టం లాగా కాదండి అక్కడ. మీకు అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోయింది అదే పెద్ద ఏం చెప్తారు అక్కడ ఉన్నది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తారు. మళ్ళా ఆ దెయ్యపు శాస్త్రాన్ని చేస్తారు. అందుకే వెళ్ళకుండా అది ఎక్కడికన్నా అనుకో నేను వెళ్ళాను అనుకోండి అది చేయను. ఎందుకంటే నాకు వాక్యం తెలుసుకొని చేయను. ఇలాగ ఆత్మీయంగా ఉన్నవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది వెళ్ళినా వచ్చినా అది చేయను. ఎందుకంటే ఓహో అక్కడ ఏముందో చూస్తారు. ఓహో ఇక్కడ చెడ్డ ఉందా మంచి ఉంది అబ్బో ఇక్కడ చాలా పొరపాటు ఉంది కానీ ఇప్పుడు వెళ్ళాము కానీ ఒకసారి ఎలా కూడా అనే ఆలోచనలు వస్తాయి. ఆత్మీయత కలిగిన వాళ్ళు దేవుని చూస్తున్నాం. ఆత్మీయత లేని వాళ్ళు ఎంత వెంటనే పడిపోతారు, జారిపోతారు. ఎంత ఏం చేస్తారు అక్కడ తీసుకొస్తారు. ఎలా సంఖ్యలో పెట్టుకుని మరి తీసుకొస్తారండి దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. పిల్లలు ఉన్నాయని కుదేస్తారు కానీ కుక్క పిల్లలు సంఖ్యలో వేసుకున్నాడు. ఎలా నడవేండ్రా అని చెప్పి ఆయన కుదేసి నడిపిస్తూ ఉంటారు. కానీ ఆయనకు ఆ గానం కలిగినట్టు చక్కగా అందం కలిగిన కుక్క పిల్లలు ఏం చేస్తారంటే సంఖ్యలు వేసి చక్కగా అలాగా తెచ్చుకునేంటి కుటుంబాలు ఎన్నో లేకమానలేదు. నాశనం అయిపోయిన కుటుంబాలు, దేవుడు దూరం అయిపోయిన కుటుంబాలు లేకమానలేదు. దేవుడు కానీ దేవుడుగా ఆరాధించబడుతున్నట్టు ఆ పరిస్థితులలో పడిపోయిన కుటుంబాలు చాలా సరిగానండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దీపము పెట్టిన కొండ. ఈ దీపం మీద ఆ దీపం ఎక్కడ వెలుగుతుందంటే కొండ మీద వెలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. మీ దీపాలకి కూడా కొండ మీద వెలిగించాలి. నరసమ్మ గారు ఎదురుపోతున్నారే. ఒకసారి అందరూ ఆయన చూడండి. ఒకసారి తప్పకుండా పట్టిన అందరూ కొంచెం గాలి వేడి గాలి చల్లగాలి ఏమండి మీ యొక్క ఏం చెప్పండి మీరు మీ దీపాలు కొండెక్కాలన్నా మంచిగా కొంచెం నవ్వుకుందాం. కొండెక్కాలి దీపం కొండెక్కాలంటే దయచేసి పాస్ గారు చచ్చిపోతుంది కోరుకుంటారేమో అనుకుంటారా మీరు? లేదు లేదు. దేవుని స్తోత్రం. మీరు అందరూ కూడా దేవుని కోరుకుంటారు. దేవుని స్తోత్రం. కానీ అంటారు కదా కొంతమంది కొండెక్కేసింది అంటారు. ఏంటది? కానీ ఆ యొక్క దీపాలు కొండెక్కినారు. ఏమిటండి ఏమండి ఈ లోకంలో మనము ఏం చేయాలి తెలుసండి? కొండ అంటే ఆత్మీయ జీవితం. దేవుని స్తోత్రం. కొండ అంటే ఏంటండి? ఆత్మీయ జీవితం. నువ్వు వెలిగించబడుతున్నావు అంటే వెలిగించబడి అందరికీ అనగా ఎలుగు కనపడుతుందంటే ఎప్పుడు కనపడుతుంది తెలుసు? కొండ మీదే కనపడుతుంది. అంటే నీ ఆత్మీయ జీవితంలోనే కనపడుతుంది. అందుకే దావీదు అన్నాడు, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఎక్కించాలంటే ఎక్కలేనంత కొండకి నన్ను ఎక్కించు. అది ఆ కొండ ఏంటంటే ఆత్మీయ జీవితం. అంత ఆత్మీయ ఎత్తికి ఎదిగిన తర్వాత వెలుగుతున్న ఆ దీపాన్ని చూసి ఆ పట్టణస్థులు, ఆ గ్రామస్తులు, కుటుంబస్తులు ఎంతని ఆ ఎలుగుకు ఆకర్షించబడి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ అంటున్నాడు, మీరంటండి యుద్ధోపకరణములు ధరించండి. ఆ యుద్ధోపకరణాలు ఎటువంటి యుద్ధోపకరణం అండి? అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే దేవునికి సంబంధమైన యుద్ధోపకరణాలు. అంతేకాని తప్ప మనుషులకు సంబంధించిన యుద్ధోపకరణాలు కాదు. అయితే హాని చేస్తాయి, కిడి చేస్తాయి, కక్షలు రేపుతాయి, కార్పంజాలు రేపుతాయి, రకరకాలు ఎన్నో జరుగుతాయి. అదే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఇప్పుడు నేను చెప్పడానికి కుదరదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. చాలా ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. జ్ఞాపకంగా అలంకరణ గురించి చెప్పినప్పుడు చెప్పుకొచ్చాను. దాని పెద్ద సబ్జెక్టే చెప్పుకోవచ్చు. చాలా వారాలు చెప్పుకొచ్చాను. అలంకరణ గురించి చెప్పుకొచ్చాను. సూర్యుని ధరించుకుని దాని గురించి ఎన్ని నెలలు చెప్పాను కదమ్మా. చాలా మెసేజ్ ఇచ్చాను. సూర్యుని ధరించుకునేది స్త్రీ అనే అంశం మీద ప్రకటన గ్రంథంలో తీసుకుని వచ్చి
నిజంగా ఎంత ఎంత గొప్ప అద్భుతమైన విషయాలు చెప్పాను అని అంటే అప్పుడే చెప్పాను. ఒక అంశం యుద్ధోపకరణాలు ధరించుకోవడం ఏంటి యుద్ధోపకరణాలు ధరించుకుని అనగా పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా ఆత్మీయంగా చెప్పుకొచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైనా మరొకసారి అదే సబ్జెక్టుని మాట్లాడితే చాలా విషయాలు మనము మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగి అవన్నీ ఉన్నాయి నా దగ్గర, ఆ మాటలు అన్నీ కూడా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓకేనండి. ఇప్పుడు మనము దేవునికి సంబంధించినవి మాత్రమే మనం ధరించుకోవాలి. మీకు అర్థమైందా? ఒక మాట చెప్పేస్తున్నాం ఏంటంటే తేజో సంబంధమైన ధూపకరణాలంటే దేవునికి సంబంధించినవి మాత్రమే ధరించుకోవాలి తప్ప బయట అనగా దేవుని పిల్లలమైన మనము సాతాను సంబంధమైన ధూపకరణాలు ధరించుకోవాలి. ఓకేనా? ఇలా నడవండి. అప్పుడు ప్రభు యొక్క వాక్యం మీ దగ్గర ఉంటుంది, ప్రభు సన్నిధి మీతో ఉంటుంది. మీరు ఎలా ఉంటారంటే వాక్యమును చేపట్టిన జ్యోతుల వల్లే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకొక విషయం చదువుకుని ముందుకు వెళదాం. బైబిల్ యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త తొందరగా చూద్దాం. ఒకసారి టైం చెప్పండి. ఒకసారి 11వ అధ్యాయం ఒకసారి ఒక టైం చెప్పండి. నేను ఫోన్ దగ్గర అమ్మా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 2 పదమా? ఒక్క నిమిషం. 11వ అధ్యాయం తొందరగా తీయండి. 9వ వచనం చదవండి ఒకసారి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నది కదా, ఒకటి పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచెను, తొట్టిల్లపడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటాడంటే అందుకు యేసు ప్రభు చెప్తున్నాడు ఇందులో, ఇక్కడ ఈ మాట 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. రాత్రి వేళ అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా అంటే పగల గురించి మాట్లాడుతూ యేసు ప్రభు ఒకడు పగటి వేళ నడిచాడు అనుకో ఈ లోకంలో పడిపోవడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నాకు అర్థమేంటి చెప్పమంటారా? మళ్ళీ ఒకసారి మీకు అర్థమేంటి చెప్తాను. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిల్లడు. కరెక్టే. అంటే ఆయన ఎలా చూపిస్తాడంటే పగలు ఎలుగును చూపించి ఎలుగులో నడిచాడు అనుకోండి పడిపోతామండి. ఒకవేళ పడిపోయాడు అనుకోండి, ఒకవేళ పడిపోయాడు గొప్పదని కానీ గుప్పుదని పడ్డాడు అది వేరే సంగతి. అంతేగాని ఎలా ఇంటికి పడ్డారంటే ఎక్కడగా ఉంది కనపడలేదు పడిపోయాను అన్నాడు. కొంచెం ఆశ్చర్యంగా ఉండదామాట. ఇంత ఎలుగు కనపడుతుంటే ఇంత వెలుగు కనపడుతుంది అంటూ యేసు ప్రభు అంటాడు, ఇదిగో మీ మధ్యన యేసు అనే ఎలుగు ఉంది కనుక యేసు ఎలుగు అనేటువంటి వాడు ఉన్నాడు కనుక ఇది పగల కనుక ఇప్పుడు ఈ ఎలుగులు నడుచుకోండి, మీరు రేపన్న రోజున చీకటని పాపంలో పడకుండా ఉండడానికి నన్ను ఎప్పటిచ్చినా చెప్పడానికి మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైనా? ఇంకా ఎవరిలోకి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకేనండి. ఇదే అధ్యాయంలోనే ఇదే అధ్యాయం మూడో అధ్యాయం పడుతుంది. 3వ అధ్యాయం ఒక్క మాట చదువుతూ ముందుకు వెళ్తాం. 3వ అధ్యాయం ఒకసారి 3వ అధ్యాయం 21 చదువుతారా? సత్ప్రవర్తనుడైతే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లుగా ఏలుగు వద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఇక్కడ సత్యవర్తనుడైతే నిజమైన వాడైతే నిజం తెలుసుకున్న వాడైతే అసలు ఈ లోకంలో ఎవరు దేవుడు, ఎవరు ఏలుగు, ఎవరు సత్యము, ఎవరు జీవము, ఎవరు పాపములు క్షమించువాడని సత్యవర్తనుడైతే కెలికి అనగా అన్వేషణ చేసి ఆ అన్వేషణలో ఏది చీకటి, ఏది పాపము, ఏది దేవుడు కాదు అని అనగా అన్వేషణలో సత్యవర్తనుడు ఏం చేస్తాడో తెలుసండి, తన క్రియలను తన పరిస్థితులను ఏం చేస్తాడంటే దేవుని మూలముగా ప్రత్యక్షపరచబడిన ఏదైతే ఉంది అని తెలుసుకుని ఆ ఇరుగులో నడుచుకుంటాడు. దేవుని స్తోత్రం. నడుచుకోవాలని ఎవరైనా నడుచుకోవాలనుకుంటే ప్రస్తుతానికి ఏసీ ఆ వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగుని ఏం చేస్తున్నాను ఈరోజు ప్రకటిస్తున్నాను. ఆ వెలుగుని వెంబడించి మీరు అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఓకే. ఇంకొక మాట పేతురు రాసిన పత్రిక ఒక్క మాట అది కూడా ఒకసారి
ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చదవండి. ఇవి ఎవరికి లేకపోవును చూద్దాం. ఇవి ఎవరికి లేకపోవును, వాడు వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగి సంగతి మర్చిపోయి పోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడి? కళ్ళున్న వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ ఎవరైనా పేదలు గారు కళ్ళున్న వాళ్ళ గురించి మాట్లాడండి. కళ్ళలో ఏముంటుంది? వెలుగు ఉంటుందండి. కళ్ళలో చీకటి లేదు. అయితే ఇక్కడ ఏం చెప్పాడో తెలుసండి, ఇవి ఎవరికి లేకపోవును అని మాట్లాడుతుంటాడు. చెప్పుకొచ్చి వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, పూర్వము చేసిన పాపములకు శుద్ధి కలిగింది, అది మరిచిపోయి ఏమైపోయాడండి? ఎలుగులో నడవక చీకటిలో నడిచుచ్చు గుడ్డివాడుగా ఏమన్నాడు? దూరదృష్టి లేని వాడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దూరదృష్టి లేదంటే గల కారణం ఏంటంటారు? కంటిలో ఎలుగు లేదనమాట. కనబట్టలేదండి అని మీరు ఎవరన్నా అన్నారనుకోండి, కనబట్టలేదు, దూరాన్ని కనబట్టలేదంటే ఏమైందంటే తనగా వెలుగు లేకపోవడం, కంటి వెలుగు లేకపోవడం వల్ల దూరాన్ని చూడలేకపోతారు, దగ్గర చూడలేకపోతారు. వెలుగు అంటే పాపము నేను ఏం చేస్తుందో తెలుసా? వెలుగు లేకుండా చేస్తుంది. కనుక దయచేసి ఈ రోజున క్రైస్తవ పిల్లలైన మీరు, అన్యులైన అనేక మంది ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు తెలిసి, వీళ్ళు వాక్యములు చేత పట్టుకుని వెలుగుచున్న జ్యోతులు. దేవుని స్తోత్రం. కనుక ఈ రోజున మీరందరూ కూడా ఏమై ఉన్నారంటే లోకానికి జ్యోతులై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మీ ద్వారా అనేక కుటుంబాలు ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి అని అంటే మీరు చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యంలో వెసిలితే వెలిగించబడతారని దేవుని వాక్యం ఈరోజు మనకి తెలియజేసింది. కనుక అలా ఉండండి. అనేక మంది ప్రభుత్వం నడిపించింది. దేవుని వాక్యం అందరి వేదికలో ప్రభు జీవించుగాక. ఆమేన్.